భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ముగిసిన 2 టెస్టు మ్యాచ్ల్లో 2 జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే 3 టెస్టు మ్యాచ్ 2 జట్లకు అత్యంత కీలకంగా మారింది. దీంతో క్రికెట్ పుట్టినిలైన లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 10 నుంచి జరగనున్న 3 టెస్టు మ్యాచ్పై అందరి చూపు నెలకొంది. 2 టెస్టు మ్యాచ్ ముగిసిన 3 రోజుల్లోనే 3 టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండడం గమనార్హం. మొదటి 2 టెస్టు మ్యాచ్లు ఆసక్తికరంగా చివరి రోజు వరకు జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2 జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఇది కూడా 3 టెస్టు మ్యాచ్పై ఆసక్తి నెలకొనడానికి కారణమైంది. అయితే 2 టెస్టు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ఎడ్జ్బాస్టన్ మైదానంలో తొలిసారిగా గెలిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులోనూ ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్లో ఆకట్టుకుంది. దీంతో లార్డ్స్ వేదికగా జరిగే 3 టెస్టు మ్యాచ్లోనూ ఇదే ప్రదర్శన కనబర్చి టీమిండియా విజయం సాధించాలని అంతా ఆశిస్తున్నారు. పైగా ఈ 3 టెస్టు మ్యాచ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనుండడం గమనార్హం. అలాగే లార్డ్స్లో ఇటీవల టీమిండియా రికార్డులు కూడా బాగున్నాయి. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే 2 టెస్టులో ఫ్లాట్ పిచ్ ఇచ్చి బోల్తా పడ్డ ఇంగ్లాండ్ లాస్ట్ టెస్టులో ఎలాంటి పిచ్ ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎడ్జ్బాస్టన్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో గత 2 టెస్టు మ్యాచ్ల మాదిరిగా ఫ్లాట్ పిచ్ అయితే ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 టెస్టులు విజయం అనంతరం మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పరుగులు చేయడానికి కష్టంగా ఉండే టఫ్ పిచ్ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. సాధారణంగా అయితే లార్డ్స్ క్రికెట్ మైదానంలో స్వింగ్ బౌలింగ్కు బాగా సహకరిస్తుంది. పేస్ బౌలర్లకు బంతి బాగా స్వింగ్ అవుతుంది. అలాగే ఎక్కువ వేగంతో బంతి మంచి బౌన్స్ కూడా అవుతుంది. ముఖ్యంగా మొదటి రోజు చివరి రోజు బంతిని స్వింగ్ చేయగలిగితే పేసర్లకు మంచి హెల్ప్ ఉంటుంది. ఇదే పిచ్పై 2014లో 4వ ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టిన పేసర్ ఇషాంత్ శర్మ టీమిండియాను గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల వరకు పేసర్లే తీసే అవకాశాలుంటాయి. ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు బాగా పడతాయి. ఇక సాధారణంగానే ఇంగ్లాండ్లో వాతావరణం మబ్బులు పట్టి ఉంటే పేసర్లకు మంచి హెల్ప్ ఉంటుంది. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా 3-5 రోజుల్లో స్పిన్నర్లు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గత 2 టెస్టుల మాదిరిగా ఇక్కడ బ్యాటర్లకు అంత సులువుగా పరుగులు చేయలేరు. దీంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కాగా సాధారణంగానే ఇంగ్లాండ్లో వాతావరణం ఎండగా ఉంటే బ్యాటర్లకు మంచి హెల్ప్ ఉంటుందనే సంగతి తెలిసిందే. టాస్ గెలిస్తే ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే టీమిండియా విషయానికి వస్తే నాకు తెలిసి ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 టెస్టులో టీమిండియా మోటా బ్యాటింగ్ చేసే గెలిచింది. అలాగే ఈ పిచ్చు గత 2 టెస్టు మ్యాచ్ల మాదిరిగా ఫ్లాట్గా ఉండే అవకాశాలు లేవు. అలాగే లార్డ్స్లో టీమిండియా గెలిచిన 3 సార్లు కూడా ముందుగా బ్యాటింగ్ చేసే గెలిచింది. అంతేకాకుండా లార్డ్స్ మైదానంలో ఇప్పటివరకు 148 టెస్టు మ్యాచ్లు జరిగాయి. అందులో మోటా బ్యాటింగ్ చేసిన జట్లు అత్యధికంగా 53 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 44 మ్యాచ్ల్లో గెలిచాయి. 51 మ్యాచ్లు డ్రాగా మూశాయి. కాగా లార్డ్స్లో టీమిండియాకు ఇటీవల కాలంలో మంచి రికార్డులు ఉన్నాయి. చివరగా ఆడిన 3 టెస్టు మ్యాచ్ల్లో 2 గెలిచింది. 2014లో 95 పరుగుల తేడాతో, 2021లో 151 పరుగుల తేడాతో గెలిచింది. అలాగే చివరి 5 టెస్టుల్లో చూసుకుంటే 2 మాత్రమే ఓడిపోయింది. 2007లో 1 టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఓవరాల్గా ఈ లాస్ట్ పిచ్పై టీమిండియా 19 టెస్టు మ్యాచ్లు ఆడింది. 3 గెలిచి 4 డ్రా చేసుకుంది. 12 ఓడిపోయింది. లార్డ్స్లో 1932 నుంచి టెస్టు మ్యాచ్లు ఆడుతున్న భారత జట్టు మొట్టమొదటి టెస్టు మ్యాచ్ గెలవడానికి 54 ఏళ్లు పట్టింది. మొట్టమొదటగా 1986లో ఇక్కడ భారత జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇక ఇప్పుడు ఈ 3 టెస్ట్ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. 2వ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11తో పోలిస్తే 3వ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా 1 లేదా 2 మార్పులు ఉన్నాయి. 1 లేదా 2 మార్పులు ఉండనున్నాయి. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వస్తాడని ఆల్రెడీ కెప్టెన్ గిల్ చెప్పాడు. దీంతో తొలి 2 టెస్టులు విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బుమ్రా జట్టులోకి రావడం ఖాయమనే చెప్పుకోవాలి. అలాగే కరుణ్ నాయర్ స్థానంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే డొమెస్టిక్లో సూపర్ ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్ను 8 ఏళ్ల తర్వాత జట్టులోకి తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ రాణించాడు. కానీ అసలు మ్యాచ్లో వచ్చేసరికి విఫలమయ్యాడు. తొలి 2 టెస్టు మ్యాచ్ల్లో రాణించలేకపోయాడు. 4 ఇన్నింగ్స్లో ఒకసారి డక్అవుట్ కావడమే కాకుండా 20, 31, 26 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి 3వ టెస్టుకు కరుణ్ నాయర్ స్థానంలో బెంచ్పై ఉన్న అభిమన్యు ఈశ్వరన్ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. అదే జరిగితే లార్డ్స్లో అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం చేయనున్నాడు. కానీ కరుణ్ నాయర్కు చివరిగా మరో అవకాశం ఇచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. దీనికి కారణం ఏంటంటే డొమెస్టిక్లో అతను కనబర్చిన సూపర్ ఫామ్, అలాగే స్లిప్స్లో ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు. బ్యాటర్గా రన్స్ చేయలేకపోయినప్పటికీ స్లిప్లో మంచి క్యాచ్లు అందుకుంటున్నాడు. కాగా మొదటి టెస్టు మ్యాచ్లో మనం ఫెయిల్ అవ్వ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లాస్ట్లో కరుణ్ నాయర్ని ఆడించవచ్చు. పైగా కరుణ్ నాయర్పై జట్టు మేనేజ్మెంట్ కూడా నమ్మకం ఉంచినట్టుగా తెలుస్తుంది. లేదంటే అభిమన్యు ఈశ్వరన్ ఆడొచ్చు.
అలాగే వీటితో పాటు మరో మార్పు కూడా జరగవచ్చు. లాస్ట్ టెస్ట్లో ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ను ఆడించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ పిచ్చు 3-5 రోజుల్లో స్పిన్కు అనుకూలించే అవకాశాలున్నాయి. అదే జరిగితే చైర్మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కనుంది. పైగా పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ జట్టులో ఉండాలని సూచిస్తున్నారు. కానీ కుల్దీప్ని ఎవరి స్థానంలో జట్టులోకి తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టులో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లైన జడేజా, వాషింగ్టన్ సుందర్ను ఆడించారు. ఇద్దరు బౌలింగ్లో పెద్దగా రాణించకపోయినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం రాణించారు. దీంతో టీమిండియాకు 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉన్నది. ఈ కారణంగానే జట్టు భారీ స్కోర్ సాధించింది. కాబట్టి వీరిద్దరిని జట్టు నుంచి తొలగించకపోవచ్చు. కాబట్టి ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలని అనుకుంటే గత మ్యాచ్లో రాణించిన పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో తీసుకోవచ్చు. కానీ అప్పుడు బ్యాటింగ్ బలం తగ్గడంతో పాటు జట్టులో 3 స్పిన్నర్లు అవుతారు. పైగా పేస్ పిచ్పై 3 స్పిన్నర్లతో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ మార్పు జరగకపోవచ్చు. కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ లెక్కన మూడో టెస్ట్ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఇలా ఉండొచ్చు. ఓపెనర్గా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వన్ డౌన్లో కరుణ్ నాయర్ లేదా అభిమన్యు ఈశ్వరన్. నా అంచనా ప్రకారం కరుణ్ నాయర్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 4వ స్థానంలో కెప్టెన్ గిల్, 5లో వికెట్ కీపర్ రిషబ్ పంత్, 6లో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 7లో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడున్నారు. పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆడున్నారు. కాగా తుది జట్టులో గతంలో ఎప్పుడూ లేని విధంగా 3 ఆల్రౌండర్లు ఉండడం భారత్కు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. నా అంచనా ప్రకారం మూడో టెస్ట్ మ్యాచ్కు మన ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. కాగా మూడో టెస్ట్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.